అసలు ఈ బొగ్గు ఏంది, స్కామ్ ఏంది, ఈ బొగ్గు ఎటువీకింది? బంగారం కాదు కదా దాచుకుంటానికి బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు ఉండాలి. అంటే జరిగింది ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పలకు పోయి మేము చాలా ఉత్పత్తి చేసినాం, 8,300 కోట్లు సింగరేణికి సంవత్సరం లాభం వచ్చింది, అందులో కొద్దిగా వంచుతాం, కొద్దిగా దాచిపెట్టి భవిష్యత్ అవసరాలకు వాడుకుంటాం అని తవ్వని బొగ్గుకు, లేని బొగ్గుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, లేని బొగ్గుకు ప్రాఫిట్లు చూపించి ఆ ప్రాఫిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చిండ్రు. ఏమన్నప్ప సొమ్ము? బొగ్గు వస్తే కదా, అమ్ముకుంటే కదా, లాభాలు వస్తే కదా నువ్వు చేయాల్సింది. రాని లాభాలకు, తీయని బొగ్గుకు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట, డిఎంఎఫ్టీ కట్టాడట, కోల్ సెస్ కట్టాడట, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇస్తాడట, సిఎస్ఆర్ ఇస్తాడట. అందుకే ఇలా 2-3 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సింగరేణి 4,300 కోట్ల అప్పులకు మిగిలింది. నిజంగా అంత లాభాలుంటే మరి ఎందుకు అప్పులు తెస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? నిజంగా బొగ్గు ఉత్పత్తి అయింది నిజమైతే, లాభాలు వచ్చిందే నిజమైతే నువ్వు అప్పులు ఎందుకు తెస్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పద్దా? అసలు ఈ బొగ్గు